ఎక్కడి మనిషి రూమ్ లో లేడు. మనకెందుకులే అన్నట్టు ఫోన్ ఎక్కడ పెట్టాను? ఆయన నువ్వేంటి ఇక్కడ? బుద్ధి లేదా? నేను టవల్ మీద ఉన్నప్పుడు గదిలోకి ఎందుకు వచ్చావు? నువ్వు టవల్ మీద ఉన్నావని తెలిసొచ్చాను అనుకుంటున్నావా? అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అంటున్నాను. నా సెల్ కనిపించట్లేదు, ఇక్కడ ఉందేమోనని. నీ సెల్ నా రూమ్ లో ఎందుకు ఉంటుంది? రాత్రి నీకు జలుబు చేసిందని ఆవిరి పట్టడానికి వచ్చాను కదా, అప్పుడు ఇక్కడ మర్చిపోయానేమోనని చెప్పి చూడ్డానికి వచ్చాను. అయితే మాత్రం రూమ్ లోకి వచ్చేటప్పుడు అడిగి రావాలని తెలీదా? అంటే డోర్ తీసుందని. ఆహా, డోర్ తీసుంటే బాత్రూమ్ లో కూడా వచ్చేస్తావా? నా ఒంటి మీద టవల్ ఉంది కాబట్టి సరిపోయింది. అది కూడా లేకుండా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి తెలీదు, నేను మాత్రం చచ్చుండేదాన్ని. అర్థం అవుతుంది. నువ్వు కావాలనే రూమ్ లోకి వచ్చావు. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక మగాడికి రక్షణ లేదనుకున్నాను. ఇళ్లలో కూడా రక్షణ లేకుండా పోయిందా? కుర్రోడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు, ఏదో ఒకటి చేసి మాయి చేసి లొంగ తీసుకోవాలనుకున్నావు కదా? ఏంటి మళ్ళీ చెప్పు. వద్దులే. ఎదుగో, ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావద్దు. సరే, ఇంకెప్పుడు ఇలా టవల్ కట్టుకుని రూమ్ లో ఎవరున్నారో లేదో చూడకుండా గొంతులు వేయకు. ఏంటి మాట మాట సమాధానం? ముందు నా మీద అరవడం కాదు, సరిగ్గా టవల్ కట్టుకో. ఎవరైనా వస్తే చూడలేక చస్తారు.